ఆనాడు యోప్తాని తన సహోదరులు త్రోసివేశారు, యోసేపుని తన సహోదరులు త్రోసివేశారు. కానీ వారెంత మాత్రము కూడా కృంగిపోలేదు, నిట్టూర్పులను విడవలేదు, వారు మనోవేదన కలిగి ఏడవలేదు. ప్రియ సంగమా, వారుకున్నటువంటి ఆ బాధను దేవాతి దేవునితో పంచుకొనున్నారు. ఇదనాన్ని నీ కుటుంబస్తులు నిన్ను త్రోసివేశారా? ఇంతవరకు నీతో కలిసి నీతో స్నేహాన్ని కలిగి జీవించిన నీ స్నేహితులు ఇది నీ దగ్గర ఏమీ లేదని నేను వెలివేశారా? నువ్వెంత మాత్రము బాధపడవద్దు. వెలివేయబడిన రాయిని దేవాతి దేవుడు మూలకి తలరాయిగా నిలబెడతాడు. ఏ మనుషులైతే నిన్ను త్రోసివేశారో, ఏ మనుషులైతే నిన్ను వెట్టివేశారో, ఏ మనుషులైతే నీవున్నటువంటి ప్రాంతములో నుండి, నీవున్న కుటుంబములో నుండి నిన్ను బయటికి పంపించేశారు, వారి మధ్యనే తల ఎత్తుకునిలా నిలవబెడతాడు. ఎప్పుడు తెలుసా ప్రియ దేవుని సంగమా, నీకున్న ఆ బాధని, నీకున్న మనోవేదనని, నీ కలిగిన కష్టాన్ని దేవాతి దేవునితో యోప్తా వల్లే విలపించి చెప్పినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు వివరించినప్పుడు, ఆయన సన్నిధిని నువ్వు ప్రార్థించి ఆయనతో పంచుకున్నప్పుడే తగిన కార్యాన్ని నీ జీవితంలో పొందుకోగలవు, తగిన విషయాన్ని నీ జీవితంలో చూడగలవు. యోప్తా తన జీవితంలో త్రోసివేశారు, నెట్టివేశారు, పొమ్మన్నారు. కానీ యోప్తా పోయినప్పటికీ ఎవరిని ఆశ్రయించాడు? దేవాతి దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని సహాయాన్ని కోరుకున్నాడు, దేవుని సహకారాన్ని పొందుకున్నాడు. గనుక మరలా ఎవరైతే పొమ్మని త్రోసివేశారో వారే మరలా యోప్తా కాళ్ళ దగ్గరకు వచ్చారు. ఎవరైతే నీకు తుది వరకు అండగా ఉంటారనుకున్నారో వాళ్ళు నిన్ను వెలివేశారా? నువ్వెంత మాత్రం బాధపడవద్దమ్మా. వృద్ధాప్యములో ఉన్నాను, అయ్యో నా బిడ్డలు నన్ను అల్లారు ముద్దుగా నేను పెంచానే, నా బిడ్డలు కూడా నన్ను ఎంతో ఉన్నతంగా చూస్తారులే అనుకుంటే ఇది నన్ను త్రోసివేశారా? వృద్ధాప్యములో ఉన్న తల్లి తండ్రి కృంగిపోవద్దు. దేవాతి దేవుడున్నాడు. యోప్తా దగ్గరకు ఏ రీతిగా గిలాదు ప్రాంతస్తులని రప్పించి ఉన్నాడో, ఏ బిడ్డలైతే నిన్ను విడిచి వెళ్ళిపోయారో మరలా ఆ బిడ్డలే అమ్మా నాన్న అని మరలా మీ దగ్గరకు రాబోతున్నారు. ప్రియ సహోదరి, యవన కాలములో నేను ఇష్టపడి వివాహం చేసుకున్నాను, నా తల్లిదండ్రులకి దూరం అయ్యాను, వారింటికి వెళ్ళినా నన్ను చీకొట్టి పొమ్మంటున్నారని బాధపడుతున్నావేమో. తప్పు చేశానని నీ తల్లిదండ్రులతో ప్రశ్చాత్తాపడుతూ విలపించినప్పటికీ వారు నేను అర్థం చేసుకోలేకపోతున్నారేమో. ఒకానొక దినాన్ని వారిని ప్రేమను గుర్తిస్తారు. ఏ తల్లిదండ్రులైతే త్రోసివేశారని సహోదరి సహోదరుడా కృంగిపోతున్నావో, కృంగిపోవద్దు. ఆ తల్లిదండ్రులే మరలా నీ ప్రేమను పొందుకోవడానికి, వారి ప్రేమను పంచడానికి నీ దగ్గరికి రాబోతున్నారు. నీ జాబులో నుండి తీసివేశారని అనేకులు నిన్ను వేలన చేస్తూ, వేలాకోలన పరుస్తూ నిన్ను అవమానిస్తున్నారేమో. ఏ జాబులో నుండి అయితే తీశారో అంత ఉన్నతమైన జాబు మరలా నీకిచ్చి ఎవరైతే నిన్ను అవమానపరిచారో వారి ఎదుట నిన్ను దేవుడు తల ఎత్తుకునేలా నిలబెడతాడు. త్రోసివేశారని, వెలివేశారని, దూషించారని, అపహసించారని, నెట్టివేశారని, వేలాకోలన చేస్తున్నారని నువ్వెంత మాత్రము ఆందోళన చెందవద్దు. వాక్యం తెలియపరుస్తుంది, యోప్తాని నెట్టివేశారు, ఇంటిలో నుండా గ్రామములో నుండి పంపించేశారు. అక్కడ ఇంటిలో నుండో కుటుంబంలో నుండే కాదమ్మా. ఒకవేళ ఆ యొక్క ఇంటిలో నుండి నెట్టివేస్తే పక్కన మరలా వేరే ఏదైనా గృహములో ఉండొచ్చు. కానీ అక్కడ యోప్తాని ఏం చేశారో తెలుసా? తన ఇంటిలోనే కాదు గాని, వేరొక ఇంటిలోనే కాదు గాని, ఆ గ్రామంలోనే నివసింపకుండా పంపించేశారు. అలాంటి యోప్తా దగ్గరికే దేవుడు తిరిగి గిలాదు ప్రాంతస్తులని రప్పించాడే. అలాంటిది నిన్ను ఎవరైతే త్రోసివేశారో అలాంటి వారిని దేవాతి దేవుని దగ్గరికి రప్పించడా? రప్పిస్తాడు. విశ్వాసముతో యోప్తా దేవుని సన్నిధిని ఏ రీతిగా ప్రార్థించి విలిపించి ఉన్నాడు, నీవు కూడా నీ ఆత్మీయ జీవితములో ప్రభు సన్నిధిని ప్రార్థించు, విలపించు. దేని నిమిత్తమై నువ్వు మనోవేదన చెందుతున్నావో, దేని నిమిత్తమై నువ్వు బాధపడుతున్నావో ఆ బాధను దేవునితో పంచుకో. ఎక్కడైతే తల దించుకుని ఉన్నావో ఆ స్థలమందు దేవాతి దేవుడు నిన్ను తల ఎత్తుకునే రీతిగా నిలవబెట్టబోతున్నాడు.